హల్లెలూయా. అందరూ లేచిన పోతాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కని సాక్ష్యం మనం విన్నాం. మరి ఈ సమయానికి అయితే మరి ప్రార్థన కూడికను ముగించేయాలని అనుకున్నాం. మరి అందరూ కూడా సమయానికి రాలేదు. మరి ఏం చేయాలి? మరి ఆలస్యం అవుతుంది. మీరు సమయానికి వచ్చినట్లయితే మన సమయానికి అన్నీ కూడా ముగించుకోవడానికి అవుతుంది. దయచేసి గమనించండి. మరి ఏం చేద్దాం? ఈ సమయాన్ని పాటించకుండా మనం మరి ప్రార్థన చేసి ముగించుకుందామా? చెప్పాలి. మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. నాకు ఒక చిన్న సెల్ఫ్. మీరు సమయాన్ని పాటించినప్పుడు ఉంది బ్రదర్, ఖచ్చితంగా మనం సమయానికి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కనీసం సమయం 7 అవుతుంది. దీనికే ఈ 7 గంటలకి ముగించాలని అనుకున్నాం. మరి మీరు వెళ్ళి మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళి వంట చేయాలి, అవును కదా? మీరు అందరూ సమయానికి వచ్చినప్పుడు మన సమయానికి వెళ్ళిపోతాం. మరి ఇదే నేను ఎందుకంటే హెచ్చరిక, అది దేవుని ప్రేమించి మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. హల్లెలూయా. అన్ని పనుల్లో కూడా మనం ముందు ఉండాలి. మరి ఆయన రాకల్లో కూడా మనం ఆలస్యం చేద్దామా? ఆయన ఆలస్యం చేయను అంటున్నాడు. ఆయన ఇక ఆలస్యం ఉండదు అని అన్నాడు. నేను ఆలస్యం చేస్తానంటే మరి ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి నేను మరి ఎలా అంటున్నానని మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఇప్పుడు 7 అయింది, నేను అసలు 7 గంటలకి ముగింపు, మరి 8 గంటలకు కొనసాగించలేను. మరి నేను చెప్తాను, వాక్యం కూడా చిన్నదే చెప్పాలి, అంతే కదండి? ఇది ఉపవాస ప్రార్థన, భోజనాలు కూడా కాదు. మరి ఒక 10 గంటలాగా చెప్పుకోవడానికి కూడా. ఇది కరోనా టైం. మనం ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా మనం మన గృహాలకు వెళ్ళిపోతాము. అది మనకు మేలు. హల్లెలూయా. మరి దయచేసి గమనించండి. ఇంకెప్పుడు అలా చేయొద్దు. మనం అనుకుందాం, పోనీ ఒక సమయం పెట్టుకుందాం. మధ్యాహ్నం 3 గంటలు పెట్టుకుందామా, 4 గంటలు పెట్టుకుందామా? మీరు ఆలోచించండి. ఆ సమయాన్ని మనం కూడుకుని మరి వాక్యం విని 6-6:30 కల్లా మన గృహాలకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. దేవుడు మదించిన గాక. మరి దీని సందర్భం నిమిత్తం ఒక చిన్న వాక్యం చదువుదామండి. అపోస్తుల కార్యములు దయచేసి బైబిల్ తెరవండి అందరూ కూడా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడేయండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తాటగా అతన్ని కనబడును. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థము చేయనవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులు పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఈ పరిశుద్ధ లేఖ దేవుడు దీవించును గాక. దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. మరి ఈరోజు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. అయితే మరి సమయాన్ని ఉపయోగించుకుని మరి ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని
ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, మనం బైబిల్లో కొర్నేలు గురించి చదువుకున్నాం. కొర్నేలు మరి ఎవరంటే అదొక అన్యుడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున సిస్టర్ యొక్క సాక్ష్య జీవితం కూడా ఈ వాక్యంలో కొంత మనకి వస్తుంటది. హల్లెలూయా. కాబట్టి చూడండి, కొర్నేలి భక్తిపరుడని, కొర్నేలు ధర్మ కార్యములు చేయవాడని, మరియు అతడు అన్యుడని మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. బైబిల్లో 3 రకాల ప్రజలు మనం చూస్తూ ఉంటాం ఎల్లప్పుడు కూడా. ఎందుకంటే నోవాహు కుటుంబంలో 3 కుమారుల పేర్లు షేము, ఆము, యాపేతు. ఈ ముగ్గురు యొక్క కుమారుల ద్వారానే ఈ ప్రపంచం వ్యాప్తంగా ఈ సంతానం వచ్చింది. మనం యాపేతు సంబంధించిన వారు మనం. హల్లెలూయా. యూదులేమో షేము సంబంధించిన వాళ్ళు, ఇంకా మా మిగతా వాళ్ళందరూ కూడా ఆము సంతానం. అందుకే బైబిల్లో మనం ఎల్లప్పుడూ కూడా 2 సంతానాలు చూస్తాం. హల్లెలూయా. ఒకటి దేవుని సంతానం, ఇంకోటి సర్ప సంతానం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం దేవుని సంతానంగా పిలువబడడానికి మరి షేము వంశంలోంచి మరియు యాపేతు వంశంలోంచి దేవుని సన్నిధికి రావడానికి వారు అర్హులై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, కొర్నేలు ఎవరంటే ఇతడు అన్యుడు, ఇతడు భక్తిపరుడు. మరి అన్యుడు భక్తిపరుడిగా ఎలా మారాడు? నిజమే, అతడు సత్యాన్ని అన్వేషించాడు. ఇంకా అతని గురించి ఏదో చెప్పబడుతుందంటే అతడు శతాధిపతి. అతను ఎవరండి? శతాధిపతి. అంటే శతాధిపతి అంటే దాని అర్థము 100 మంది సైనికులకు అతడు ఒక అధిపతిగా ఉన్నాడు. అతడు రోమన్ సైనికులకు అధిపతిగా ఉన్నాడు. అధిపతిగా ఉండి కూడా అతడి యొక్క తగ్గింపు జీవితాన్ని చూస్తున్నారా? హల్లెలూయా. అతడు 100 మంది సైనికులకు అధిపతిగా ఉండి కూడా తనకి ఎలాంటి గర్వం కూడా లేదు, తనకి ఎలాంటి ఆ యొక్క భేదాలు లేవు. అతడు ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇటాలీ పటాలం అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. కైసర్లో నివసిస్తున్నాడు. కైసర్లో మనకు తెలుసు, అక్కడ చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. అయితే ఇతడు ఆ యొక్క అన్యుడైనను ధర్మశాస్త్రాన్ని బాగా చదివి దీవారాత్రం అతడు ప్రార్థించేవాడిగా ఉన్నాడని బైబిల్ సాక్షిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, అతడు 100 మంది సైనికులకు అధిపతే. కానీ అధిపతి స్థానంలో ఉండి కూడా అతడు ఏం చేస్తున్నాడంట? వాక్యం తెలుసుకోవాలని, వాక్యం కొరకు జీవించాలని అతడు ఒక ప్రార్థనా పరుడుగా నిలబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మరి ఆ యొక్క ప్రార్థనా పరుడిని ఒక దూత కలుసుకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుడిని దూత కలుసుకున్నది. ఈ రోజు దూత నిన్ను కలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి? నీకు నీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని చేర్చుకొని ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తూ నువ్వు నిరంతరము ప్రార్థించగలిగే శక్తి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దూత నిన్ను ధరిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇతడు భక్తిపరుడు మరియు అన్యుడు, దేవుని యందు యథార్థంగా ధర్మములను. అసలు ప్రవక్త ఏమన్నాడంటే అతడు ధర్మమే కాదంట, ఆ యొక్క మందిరానికి వెళుతున్నప్పుడు అతడు దక్షిణ భాగములు, కానుకలను, ప్రతిదాన్ని కూడా ప్రతిష్టాపనను నమ్మకంగా చెల్లించేవాడంట. హల్లెలూయా. వింటున్నారండి? మరి ఎంతో మంది భక్తిపరులు ఉన్నారు, ఎంతో మంది పాస్టర్స్ ఉన్నారు, ఎంతో మంది శతాధిపతులు మరియు హల్లెలూయా ఫరిసీయులు, శాస్త్రీయులు, సద్దుకాయులు, ఎంతో మంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వారందరూ సంఘంలో బోధించేవారు. ఇతడు బోధించేవాడు కాదండి. ఇతడు ఎవరండి? ఒక విశ్వాసి. ఇతడు యూదుడు కూడా కాదు, ఇతడు అన్యుడు. కానీ యోధా మతాన్ని స్వీకరించి అందులో యథార్థంగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అతడు ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉన్నాడో అప్పటి నుంచి అతడు దేవుని యందు నమ్మిక కలిగి ప్రార్థిస్తూ హల్లెలూయా దేవుని సన్నిధిని, ఆయన ప్రేమను కనిపెట్టుచూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క జీవితంలో, అతని జీవితంలో ఉన్న కొన్ని సంఘటనలు మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి, అతడు ఏం చేస్తున్నాడంటే మధ్యాహ్న కాల సమయంలో ఇంచుమించు 3 గంటల వేళలో అతడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని గంటలకండి? అసలు మనం 3 గంటల ప్రార్థనే మర్చిపోయాం. నాకు తెలిసి 3 గంటల ప్రార్థనే
మర్చిపోయాం. 3 గంటలకి ప్రార్థించినట్లు బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. హల్లెలూయా. పేతురు, యోహాను దేవాలయములకు ఇంచుమించు 3 గంటల సమయంలో వారు ప్రార్థించుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు. హల్లెలూయా. వారు ప్రార్థించి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ గుడ్డివాడు అయ్యా ధర్మము అని వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ మేము కలుగున్నదే మీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. సహోదరుడు, ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు? వెండి బంగారం నువ్వు కలిగి లేకపోయినా నువ్వు కలిగి ఉన్నది ఏంటో తెలుసా? ఆయన గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప నామాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. అదే నీ జీవితంలో బలమైన ఆయుధం. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అధికారికి, లేకపోతే ఈ శతాధిపతికి, ఈ కొర్నేలికి అసలు యేసుక్రీస్తు గురించి ఏ కోసాను కూడా తెలియదు, కానీ అతడు ధర్మశాస్త్రాన్ని యథార్థంగా పాటిస్తున్నాడు. అంటే ఇందులో కొంతమంది యథార్థపరులు లేరని మనకి అర్థమైపోయింది. పాస్టర్లకు కూడా ప్రత్యక్షత లేదు, పరిశీలిక లేదు, సద్దుకేలు లేదు. ఆమేన్. 5 రకాల సంఘాలు కనబడుతున్నాయి మనకి బైబిల్లో. 5 రకాల పెద్ద పెద్ద సంఘాలకే లేదు ప్రత్యక్షత, కానీ అన్యుడైన కొర్నేలికి ఆ ప్రత్యక్షత వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇతను మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థిస్తున్నాడంటే ఇతడు గొప్ప ప్రార్థనా పరుడని అసలు బైబిల్లో రాయబడిన మాట చూడండి అతని గురించి. అతడు భక్తి పరుడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతిది కూడా మన జీవితంలో మనం ఎలాంటి జీవితం జీవించామో వదిలేయండి, బ్యాక్ సైడ్ దాన్ని వెనుకకు వదిలేయాలి. మన పాత గతాన్ని విడిచిపెట్టాలి. అది మన జీవితంలో మళ్ళీ పునరుద్ధరణ కాకూడదు. ఆ మురికి జీవితాన్ని, పాత జీవితాన్ని, ప్రతిదాన్ని సమాధి చేయాలి. హల్లెలూయా. నువ్వు నూతన జీవితంతో నిలబడాలి. అందుకే ఈ యొక్క కొర్నేలి చాలా భక్తిపరుడని రాయబడి ఉన్నది. అతనికి అసలు చిన్న కోసాన్ని కూడా గర్వం లేదు. అతడు తన కింద 100 మంది సైనికులే ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వ్యక్తి అతడు తన ప్రార్థనా సమయాన్ని దేవునికి ఇచ్చిచున్నాడు. హల్లెలూయా. దావీదు వంటి మహాభక్తుడే అతడు బయట ఉన్నప్పుడే రాజుగా వ్యవహరించాడు, కానీ అతడు దేవుని మందిరానికి రాగా అతడు అందరిలోనూ ఒక మామూలు వ్యక్తిగా మారిపోయాడు. అతడు రాజు వస్త్రాలు వేసి నాకు సింహాసనం వేయండి అని చెప్పలే. హల్లెలూయా. నాకు ప్రత్యేకమైన కుర్చీ వేయండి, నాకు ఒక స్టేజ్ వేయండి అని చెప్పలే. అతడు అందరితో కలిసి అందరితో ఆరాధిస్తూ దేవుని కనపరుస్తుండేవాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ప్రార్థనా సమయాలు ఉన్నాయి. ఇక్కడే మనకి ఈ యొక్క అధ్యాయంలోనే 2 సమయాలు మనకు కనబడతాయి. హల్లెలూయా. మధ్యాహ్నం 3 గంటల వేళలో ప్రార్థించే వారిని దూత కలుస్తాడు. చూడండి, సాయంకాల సమయం అది. యేసుక్రీస్తు ఆ యొక్క కలువరి శిలువలో చనిపోయిన సమయం కూడా ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలకే. హల్లెలూయా. అప్పుడు కూడా దేవుడు ప్రార్థిస్తున్నాడు. ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని అని పెద్దగా కేకవేశాడు. అదేంటి? అది ప్రార్థన. ఆమేన్. ప్రతిది కూడా ప్రార్థనకు సూచనగా ఉన్నది. నేను చాలాసార్లు చెప్పాను, ప్రార్థన అంటే ఏదో ప్రత్యేకంగా మనం చూడండి, మనం ఏ సందర్భంలో అయినా సరే దేవునికి మనం ఏం చేయాలి? నువ్వు పని చేసినా, నువ్వు అంట్లు తోమినా, నువ్వు బట్టలు ఉతికినా, నువ్వు ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయాలి. నడిచి ప్రవక్త అంటాడు, నేను అనేక వారులు కళ్ళు మూసుకుని కాదంట, కళ్ళు తెరిచి కూడా ప్రార్థించాడంట ఆయన. హల్లెలూయా. అంటే కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన? అంటే నోరు తెరిచి దగ్గరగా కేకలేస్తేనే ప్రార్థన? మరి ఏంటి ప్రార్థన? నీ హృదయంలోంచి రావాలి ప్రార్థన. అతడు యథార్థపరుడు కనుక, భక్తిపరుడు కనుక మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకు ప్రార్థిస్తున్నప్పుడు ఇప్పుడు దూత నేరుగా అతనున్న గదిలోనికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇతనికి దర్శనంలో దూత కనబడి మాట్లాడను. ఏంటి? దూత కనబడి చేయవలసిన దాన్ని చెప్పాడు. అతను ఏమంటున్నాడు? ప్రభువా ఏంటి చెప్పని అడుగుతున్నాడు. హల్లెలూయా. నువ్వెవరని అడగలేదు. ఏమన్నాడండి? అంటే ఇప్పుడు అతడు దూతను కలుసుకుని దూతతో మాట్లాడే ఒక అనుభవం లేకపోయినా ఆ దూత ప్రార్థనను విని అతన్ని కలుసుకోవడానికి వచ్చిందని అది కేవలము
దేవుని దూతని అతడు నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి అనుభవాలు భక్తుల్లో చాలా మందికి చాలా రకాలుగా కనబడ్డాయి. ఆమేన్. ఆయన అగ్నిస్తంభంగా మోషేతో ఆ పొదలో ఉండి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ యొక్క సుడిగాల్లో ఉండి దేవుడు అబ్రహామును దర్శించాడు, నోవాను దర్శించాడు. హల్లెలూయా. మోషేను దర్శించాడు. ఆమేన్. ఈ రోజున ఆయన దర్శించే విధానాలు చూడండి. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దూత దర్శనాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. నువ్వు దూత దర్శనం ఇంకా పొందుకోలేదంటే నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఇంకా చిన్నపిల్లాడవాడిగానే నువ్వు జీవిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తావో దూత నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చూడండి, ఇవన్నీ ఎవరికి జరుగుతాయంటే ఎన్నిక చేయబడిన వారి జీవితంలో జరుగును. హల్లెలూయా. అందరికి జరగవు. కొన్నేళ్ళు ఒకడైనా భూమి మీద అన్యుడు ఇంకెవరు లేరా? అనేక మంది ఉన్నారు. నోవాహు ఒకడే భక్తిపరుడా? ఆ దినాల్లో అనేక మంది లేరా? కానీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. బైబిల్ సాక్ష్యమిస్తుంది, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానమన్నాడు. హల్లెలూయా. నోవాహు తప్పిపోయినా అతడు దాని నోవాహు గురించి ఏం చెప్పాడంటే సాక్ష్యం, నీవు నీతిమంతుడు. ఆమేన్ చెప్పాడండి. అబ్రహాము తప్పిపోయినా అబ్రహాము గురించి ఏం చెప్తున్నాడు? నువ్వు నీతిమంతుడు. ఓ వధువా, ఒకవేళ మనం పడిపోయినా దేవుడు మన గురించి ఏమన్నాడు తెలుసా? నా నీతిమంతురాలు. ఆయన నీతిమంతుడు. ఆయన ఉన్న భాగం కూడా నీతిమంతురాలే. హల్లెలూయా. నేను ఇలా ఒక మాట ఈ పాస్టర్ పీటర్ గారు చెప్తుంటారు, అప్పుడప్పుడు చాలా మాటలు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ నీకు నీ పట్ల దేవుని ఎత్తబాటు కానీ ఎన్నిక కానీ నీకుంటే, ఒకవేళ నువ్వు ఒక వ్యభిచారిగా తిరిగినా, ఒక జోతగాడిగా తిరిగినా, లేకపోతే నువ్వు త్రాగుబోతుగా తిరిగినా, దేవుని ఎన్నిక నీ పట్ల ఉన్నది కనుక ఆయన ఏదో రకంగా నేను ఆయన సన్నిధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే నా పాపము మానాకే నేను మందిరానికి వస్తానంటే నువ్వు ఇంక రావు. నువ్వు రావు. పాపము నిన్ను విడిచిపెట్టదు. నువ్వు దేవుని సన్నిధికి రాలేవు. ఈ రోజున అందుకే చాలా మంది దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము అన్ని మానేసే వస్తామన్నారు. అది కుదరదు. మాదు స్థలం ఏంటంటే అది మందిరమే ఉన్నది. నువ్వు మానాలంటే ఇంట్లో ఉండి మానలేవు. నువ్వు వాక్యం వింటుండగా నువ్వు మానగలుగుతావు. హల్లెలూయా. నీ బ్రతుకు మారాలన్నా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు యథార్థంగా జీవించాలని దేవుని సన్నిధికి రావాలి. ఆయన కృపలో ఎల్లప్పుడూ శాశ్వతమైన ప్రేమలో ఉండాలన్నా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎన్నిక చేయబడిన వారి జీవితంలోనే జరుగుతాయి. అతడు ప్రార్థన పరుడు కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట? పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే కుటుంబం అంతా ప్రార్థిస్తుందా? ఒకడే ప్రార్థిస్తున్నాడా? కాదండి. అక్కడ ప్రార్థిస్తుంది ఒక్కడే. ఒక్క వ్యక్తితోనే. అంటే ఆ వ్యక్తిలో యథార్థత ఉంది, ఆ వ్యక్తిలో నిజమైన ఆరాధన ఉంది, ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉన్నది, ఆ వ్యక్తిలో దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని అంతటిని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా నీ కుటుంబాన్ని దర్శించట్లేదు, ఇంకా నీ కుటుంబంలో మార్పు రావట్లేదు. కారణం మనలో ఏదో చిన్న మిస్టేక్స్. హల్లెలూయా. అయితే మిస్టేక్స్ ఉండక తప్పదు. ఎందుకంటే మనం ఎవరు చెప్పాలండి? మనం ఎవరు? మనుషులు. మనం దినదినము పడిపోతూనే ఉంటాం. కానీ ఆయన మనల్ని తన చెయ్యి పట్టుకుని చెప్తాడంట. ఎన్నిసార్లు చెప్తావు ప్రభు అంటే, 7 సార్లు పడిపోయినా నేను అతన్ని లేపుతాను. 7 మార్లు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 70 ఏండ్లు సార్. అంటే మన జీవితాంతం నువ్వు పడిపోయినా ఆయన లేపుతూ ఉంటాడు. అంటే నువ్వు పడిపోవడానికి పుట్టలేదు, నిన్ను దేవుడు లేపడానికి పుట్టించాడు. కానీ పడిపోయినట్లు చేయనది ఎవరు? దేవుడు కాదు, దెయ్యం. కాబట్టి ఈ రోజున ఆ యథార్థ పరుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ప్రార్థనా పరుడుగా మారిపోయాడు. నా కుటుంబంలో ప్రాబ్లం లేదు, నా కుటుంబంలో ఏమీ లేదు, నా కుటుంబం అంతా ఏదో రకంగా ఉంటుంది, నేను కూడా అలాగ అయిపోతానంటే మరి దోత మరి కొన్నేళ్ళు కలుసుకున్నా తప్పాలండి? కలుసుకోదు. ఆ కుటుంబం ఎలాగున్నాను అతడు మాత్రం వాక్యాన్ని విశ్వసిస్తూ యథార్థంగా జీవించాడు. అతడు భక్తిపరుడిగా జీవించాడు కనుకే ఒక దినాన ఆ కుటుంబానికి దేవుడు దర్శనమిచ్చాడు.
ఆ దర్శనం ఎవరో కాదు, ఆ దూతగా ఆయనే దిగి వచ్చేసాడు. అందుకే ఇప్పుడు ఆయన కొన్నేళ్ళు అంటున్నాడు, ప్రభువా ఏమిటి నేనేం చేయాలి? హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాటను చూడండి, పదార్థం చూడండి. హల్లెలూయా. చూడండి 4వ వచనం. ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? చెప్పాలండి, దూత చెప్తుంది, ఆ దేవుడే చెప్తున్నాడు సాక్ష్యం. హల్లెలూయా. వింటున్నారండి? ఆమె నువ్వు చేసే ధర్మ కార్యాలు, నువ్వు చేసే నీతి కార్యాలు అసలు నీ కుటుంబం అంతా చేసినట్టే. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అతడు దేనిలోని కూడా అసలు ఇచ్చుటలో ముందున్నవాడంట. ఆమేన్. అతడు అధికారైనా ఇచ్చుటలో ముందున్నవాడు, యథార్థపరుడు, యథార్థంగా జీవించేవాడు. అయితే ఇప్పుడు అతడు ఇటలీ పటాలంలో జీవించను, అతడు శతాధిపతిగా ఉన్నను ఏనాడు కూడా గర్వించలేదు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ రోజున వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ కాలప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, ఆ కొర్నేలు దేవుని సన్నిధిలో చాలా యథార్థంగా ఉన్నాడంట. ధర్మ కార్యాలు ఎవరు చేశారు? కొర్నేలు చేశారు. ప్రతిదీ కూడా ఎవరు చేశారు? ఈ కాలప్రవక్త అన్నాడు, నువ్వు చేయు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుందంట. ఆమె పెట్టుబడులను కొట్టమని చెప్పాడు ప్రవక్త. నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తున్నావు ప్రతిదీ కూడా ఏమవుతుంది? రికార్డ్. ఈ లోకంలో సీసీ కెమెరాలు వచ్చాయా? చెప్పండి. సీసీ కెమెరాలు ఏం చేస్తారు? నువ్వు బ్యాంకులో ఎంత కడుతున్నావు ఏంటో ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉన్న కెమెరాలే రికార్డ్ చేస్తే, మరి ఆయన ప్రపంచం అంతా 7 కన్నులు కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన సమస్తమును రికార్డు చేస్తున్నాడు. మరి నీ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అమ్మేనంటారా? ఆ శతాది పెట్టుబడులు అక్కడ ఉన్నాయని శతాది కొరకు దూతే సాక్ష్యం ఇస్తుంది. మరి ఈరోజు మనకు బలిష్ఠ దూతగా ఆయన దిగి వచ్చాడు. మరి ఆ దూత నీ పట్ల ఏ సాక్ష్యం ఇస్తుందో ఈ రోజున ఆలోచించేయండి. హల్లెలూయా. కాబట్టి చూడండి అక్కడ ఏమన్నాడు? ఆ దూత చెప్తుంది, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులు పంపి పేతురు మారు పేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు దన్నున్న సీమోను అని ఒక చర్మకారునింట దిగి ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడంట? పేతురున్న స్థలం వేరు. హల్లెలూయా. పేతురున్న స్థలం వేరు, మరియు ఈ యొక్క శతాధిపతి ఉన్న స్థలం వేరు, కొన్నేళ్ళు ఉన్న స్థలం వేరు. కానీ కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సేమ్ అదే దూతప్పుడు పేతురు కూడా దర్శిస్తుందంట. ఆమేన్. ఆమేన్. పేతురు ఎక్కడ దిగాడో కూడా చెప్తున్నాడు. నిజమేనండి. బైబిల్లో పౌలు గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం జరిగింది? అతడు తన కన్నులు పోగొట్టుకున్నప్పుడు, హల్లెలూయా, అతడు తన కన్నులు పోగొట్టుకున్నప్పుడు ఆ కన్నులు మళ్ళీ తిరిగి రావడానికి నువ్వు ఎక్కడ ఎవరిని కలుసుకోమని చెప్పాడు దూత? అననీయుని కలుసుకోమని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కొర్నేలుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు పలానా స్థలంలో ఉన్న పేతురుని కలుసుకో. హల్లెలూయా. ఏం చెప్పారండి? పలానా స్థలంలో ఉన్న పేతురుని కలుసుకో, ఆ ఇంటికి నువ్వు మనుషుని పంపు, అతన్ని నీ ఇంటికి పిలిపించుకో. దేవుడే చెప్పేచ్చు కదా నువ్వు నేరుగా. ఆ కాన్సెప్ట్ అర్థమైంది మీకు? కొన్నేళ్ళు నువ్వు తిరిగి ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో నేను చెప్తా నీకు అని చెప్పాడా దేవుడు? అర్థమైందా? దూతగా వచ్చాడు ఆయనే. ఇప్పుడు దూతగా ఉండి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు పలానా స్థలంలో ఉన్న పేతురుని పిలిపించుకో. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, మాకు పేతురు వద్దు, మాకేముంది? వాక్యం ఉంది. దేవుడేమో పేతురుని పిలిపించుకోమంటున్నాడు, వీళ్ళేమో పేతురు వద్దంట, పేతురు వాక్యం వద్దంట. హల్లెలూయా. వింటున్నారా? మీ అందరికి అర్థమవుతుందండి? నిజమేనా? కొన్నేళ్ళకి పేతురు ఎవరో తెలీదు, కొన్నేళ్ళకి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలీదు. కానీ దూత వచ్చి చెప్పింది, నువ్వు పేతురు ఎక్కడున్నాడో, ఆయన ఎక్కడున్నాడంట? సీమోనను చర్మకారుని ఇంట్లో ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? సీమోనను చర్మకారుని ఇంట్లో ఉన్నాడంట. అప్పుడు సీమోన్ పేతురు ఏం చేస్తున్నాడో చూద్దామండి. చూడండి ఒకసారి 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి
పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొన్నేళ్ళు ఎన్ని గంటలు చేస్తున్నాడు? అక్కడ కొన్నేళ్ళు 3 గంటలకి. ఇక్కడ పేతురు ఎన్ని గంటలు చేస్తున్నాడంట? 12 గంటలకి. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? పేతురు 12 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంట. అప్పటికే చాలా ఆకలిగా ఉన్నాడు. అప్పుడు సీమోన్ అంటే సైమన్ యొక్క భార్య వంట చేస్తుంది. వారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో అతను సువార్త చెప్తుంటే సైమన్ యొక్క భార్య ఆ యొక్క పేతురుకు వంట చేస్తుంది. ఇతడు ఆకలి కొని ఏం చేస్తున్నాడంటే, ఈ ఆకలితో మనం ఈ లోపల ప్రార్థన చేసుకుందామని 12 గంటల వేళలో మిద్ది మీదకి ఎక్కి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఈ కాల ప్రభు చెప్తున్నాడు 12 గంటలకు కూడా ప్రార్థనా సమయం. ఆమేన్. నువ్వు గంట తరబడి ప్రార్థన చేయక్కర్లేదు. కనీసం నేనైనా నువ్వైనా కనీసం 10 నిమిషాలు ప్రార్థించిన దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. పురుషులు ఎక్కువగా పనిలో ఉంటారు. ఆ సమయం ఎప్పుడవుతుందో తెలియదు. కానీ స్త్రీలు ఇంటికాడే ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది 12 ఎప్పుడవుతుందో 3 ఎప్పుడవుతుందో. హల్లెలూయా. కానీ ఖచ్చితంగా ఇంటికాడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 12:03 ప్రవక్త అన్నాడు ఉదయకాల సమయంలో 9 గంటలకు ప్రార్థన. ఆమేన్. అది కూడా బైబిల్లో ఉన్నది. ఆమేన్ అంటారా? ఉదయకాల సమయం నైవేద్యం, మధ్యాహ్న కాల సమయం నైవేద్యం, సాయంకాల సమయం నైవేద్యం. ఆమేన్. ఈ 3 మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా ఆ దూత మనల్ని కలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు 12 గంటల సమయంలో ప్రార్థిస్తుంటా అక్కడ అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగలను ఇంటి వారు సిద్ధము చేయుచుండగా, ఇంటి వారంటే సీమోను యొక్క భార్య సిద్ధం చేయుచుండగా ఏం జరిగింది? అతడు పరవశుడై ఆకాశం తెరవబడుట 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆ భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. అందులో భూమి మీద సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను. ఇప్పుడు పేతురుతో ఎవరు మాట్లాడుతున్నారు? దూత. ఇతడు ఆకలి కొన్నాడు, దర్శనం వస్తుంది, ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు వస్తుందంటే దర్శనం ఇది అంటే ఆయన దర్శనాలు ఇప్పుడు ఇస్తాడు? మ్యాక్సిమం పగల సమయంలోనే ఎక్కువ దర్శిస్తాడు. మరి రాత్రి సమయంలో వచ్చేది ఎటు తెలుసా? ఎక్కువగా దర్శనాలు కాదు, కలలే. ఆమేన్. హల్లెలూయా. దర్శనం అంటే ప్రవక్త చెప్తున్నాడు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు వచ్చి. కళ అంటే నువ్వు గుర్రు పెట్టి నిద్రపడతావు కదా, ఆ సమయంలో వచ్చేది. కళ నీకేమవుతుంది? దేవుడు జ్ఞాపకం ఉంచితేనే అది జ్ఞాపకం ఉంటుంది. కానీ దర్శనం నిత్యంగా అది జ్ఞాపకం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన దర్శనం ఇచ్చి మాట్లాడు దేవుడు. ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు చాలా ఆకలి ఉన్నావు కదా, ఇదిగో ఆ యొక్క దుప్పట్లోంచి వస్తున్న ఆ యొక్క ప్రాకు పురుగులను, చతుష్పాద జంతువులను. ఆమేన్. 4 కాల జంతువులు. చతుష్పాద జంతువులు అంటే ఏంటండి? 4 కాల జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఏం చేయాలి? చంపుకుని కనమంటున్నాడు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు అక్కడ? వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడైనను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవదని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడను. ఇలాగూ 3 మారు జరుగును. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడదు. దేనికి ఆ దర్శనం చూపిస్తున్నాడు పేతురికి? అసలు ఆ కొర్నేలికి ఆ చతుష్పాద జంతువులకి సంబంధం ఏంటి? ఏంటో తెలుసండి? పేతురు తన సువార్తను ఎల్లప్పుడూ యూదులుగా చెప్పాడు. హల్లెలూయా. యూదులుగా వర్తమానం అనుకున్నాడు, యూదుల కొరకే మెస్సీ అనుకున్నాడు. అతను ఏం చేశాడంటే ఒక సిద్ధాంతాన్ని చేసేసుకున్నాడు దాన్ని. హల్లెలూయా. ఏం చేశాడంటే పేతురు, ఇది కేవలం యూదులకే, ఇది మాకే, ఇది మా కొరకే అనుకున్నాడు. అయితే ఒక రోజు మన షార్ట్ కట్ లో చెప్పుకుంటూ వెళ్తున్నాను నేనండి. ఆ దర్శనంలో అతను రాగానే ఆ దర్శనం అర్థం కాలేదు. అక్కడ ఏమన్నాడు? నేను తినమన్నావు ప్రభువా, ఇవి నా నోటికి అపవిత్రమైనవి, నేను వీటిని తినను. దేవుడు పరిశుద్ధపరిచిన దానిని
నువ్వు అపవిత్రమని ఎలా చెప్పుతున్నావు అని అంటున్నాడు దూత. హల్లెలూయా. ఇప్పుడు దానికి ఆ యొక్క ఆన్సర్ ఏంటో తెలుసండి. కొర్నేలు ఎవరు? అన్యుడు. పేతురేమో యూదుడు. హల్లెలూయా. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మన పాత నిబంధనలో నేర్చుకున్నాం కదా, 3 రకాల విశ్వాసులు, లేకపోతే 3 రకాల ప్రజలు. షేము, ఆము, యాపేతు. విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. అవిశ్వాసులు ఎవరంటే అన్యులండి, విశ్వాసులు అంటే యూదులండి, వేషధారులు అంటే ఆము సంతానం. అది వేషం వేసుకుని తిరుగుతారు కదా వాళ్ళు. మేము క్రైస్తులమే. హల్లెలూయా. వింటున్నారా? చూడండి, ఆ యొక్క చిన్న మాటను గమనించండి, గుర్తించండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇది కొర్నేలు ఎవరంటే అన్యుడు. సమరయులకు కూడా దేవుడు వాక్యం అప్పగించాడు. ఆ సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు ఆయన అక్కడ నడిచి వెళ్ళి ఆమెకు సువార్త అందించాడు. ఆమె అప్పటికే 6 భర్తలు కలిగి ఉన్నది. ఇప్పుడున్న ఆయన చెప్పాడు, అసలు నువ్వు 5 భర్తలు ఉన్నావు, 5 భర్తలు ఉన్నారు నీకు, ఇప్పుడున్నవాడు 6వ వాడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అటువంటి స్త్రీకి దేవుడు తన సువార్తను అప్పగించి ఆమె జీవితాన్ని మార్చివేశాడు. అంటే ఇప్పుడు సమరయులకు కూడా ఇదే రక్షణ, అన్యులకు కూడా ఇదే రక్షణ, యూదులకు కూడా ఇదే రక్షణ. కానీ ఆ పేతురు యొక్క మాటని ఈరోజు కొంతమంది ఏమన్నారు, మేము వినాం. దూత ఏం చెప్తున్నాడు? వినాలని చెప్తున్నాడు. వింటున్నారా? దూత ఏం చెప్తున్నాడు? వినాలి. నువ్వు పిలిపించుకో, నీ ఇంటికి పిలిపించి కోట పెట్టించుకో. ఆ కోటానికి నువ్వేం చేయాలో కూడా చెప్పాడండి. హల్లెలూయా. ఆ అధ్యాయం అంతా వివరించాలని నేను చాలా ఆశపడ్డాను. టైం చూస్తే మనకి చాలా తక్కువ ఉంది. అయితే నేను త్వరగా ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, ఇప్పటికే పేతురు ఆ యొక్క దర్శనం చూసేటప్పటికే ఆ యొక్క కొర్నేలు ఇంటి నుంచి 3 మనుషులు నమ్మకమైన వారిని ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. కొర్నేలు ఎవరిని ఎన్నుకున్నాడండి? తన సైన్యాధిపతి అంటే సైనికుల్లో 100 మందిలో నమ్మకమైన వారిని ఎన్నుకుని వారికి విషయాలన్నీ బోధించి, ఇదిగో నన్ను దూత కలుసుకున్నాడు, దూత నాతో మాట్లాడాడు, మీరు ఫలానా స్థలానికి వెళ్ళండి, అక్కడ ఆ యొక్క సీమోను చర్మకాడు ఇంట్లో పేతురును పెడుతుంటాడు, అతన్ని ఇక్కడ తీసుకురమ్మని చెప్పేసి వీళ్ళు చెప్పి పంపించినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళి మరుసటి రోజు బయలుదేరుతా ఉన్నాం అనిపించే సమయానికి ఏం జరిగింది? మధ్యాహ్నం 12 గంటలకు ఈయన మితి మీదకి ఎక్కి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ చతుస్పాద జంతువులను, ఆ యొక్క ప్రాకృతులను, ఆకాశ పక్షులను, అమ్మే వాటిని తినమని దేవుడు చెప్పాడు. నేను తినను ప్రభు అంటున్నాడు. నేను పవిత్రపరిచిందని నువ్వు అపవిత్రమని ఎలా ఎంచుతున్నావు? హల్లెలూయా. అంటే ఇప్పుడు కొర్నేలు అయిన అన్యుణ్ణి దేవుడు ఏం చేశాడు చెప్పాలండి? పవిత్రంగా మార్చాడు. ఈరోజు అన్యులైన మనల్ని దేవుడు ఏం చేశాడు? అపవిత్రులుగా జీవిస్తున్న మనల్ని దేవుడు పవిత్రులుగా మార్చేశాడు. ఇప్పుడు మనం ఎవరో అపవిత్రులని పిలవగలరు? ఎవరు మనల్ని అపవిత్రులు లేకపోతే వీరు ఎందుకు పనికిరారని ఎవరు నిరూపించగలరు? మనం ఏమై ఉన్నామో తెలుసా? ఆయన కృప వలన, ఆయన దయ వలన, ఆయన కుమారులు కుమార్తెలుగా చేర్చబడి ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు సీమోను ఇంటికి ఏం జరిగిందో చూడండి. వీళ్ళు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడా అని అడిగి, పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా, హల్లెలూయా, ఆత్మ ఇదిగో 3 మనుషులు ఆత్మే ప్రత్యక్షనిస్తుంది. ఈరోజు దేవుడే నీకు ప్రత్యక్షం ఇవ్వాలి. మనుషుల వల్ల అది జరగదు. దేవుని ఆత్మ వల్లే సమస్తము జరుగును. ఆ ఆత్మ పేతురుతో మాట్లాడుతుంది. పేతురు దాన్ని అంగీకరిస్తున్నాడు. నీ దగ్గరికి 3 మనుషులు వస్తారు, ఆ వారి మాట నువ్వు కొట్టివేయదు. అప్పటికి కూడా పేతురు హృదయం ఎలా ఉందో తెలుసండి? ఆ అధ్యాయం అంతా చదువుతుంటే చాలా ఆశ్చర్యం ఇచ్చింది. దేవుడు పంపించినా అతని హృదయంలో ఇంకా సిద్ధాంతం ఉంది, ఇంకా ఆచారం ఉంది. వాడితో ఏమన్నాడు తెలుసా? అసలు యూదులు అన్యుడితో సహవాసం చేయటం మంచిది కాదని మీకు తెలుసు కదా. ధర్మం ఏంటంటే యూదులు అన్యులతో సహవాసం చేయకూడదు. అసలు మీరు వచ్చారని దూత నాకు చెప్పకపోతే నేను మీ వద్దకు రాను. హల్లెలూయా. అంటే అతను ఏం చేసుకున్నాడు? తన జీవితంలో ఇది యూదులకే అని ఒక సిద్ధాంతం చేసేసుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇది యూదులకే కాదు, ఇది అన్యులకు మరియు సమరయులకే అన్నది.
హల్లెలూయా. ఈరోజు సువార్త ఎవరికి? ముగ్గురికిని. ఆమేన్. ప్రభువైన యేసు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. హల్లెలూయా. ఆ 22వ వచనంలో చూడండి ఒకసారి. అందుకు వారు, ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఆ ముగ్గురు మనుషులు పేతురికి చెప్తున్నారు. ఏమనంటే, నీతిమంతుడను, దేవునికి భయపడువాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనప్పించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చును. హల్లెలూయా. ఆమేన్. చూసారండి, ఇప్పుడు కొర్నేలి గురించి ఆ ముగ్గురు ఏం చెప్తారు సాక్ష్యం? అతడు యూదుల్లో పేరు గాంచినవాడు, అన్యుడే, అతడు శతాధిపతి, అతడు భక్తిపరుడు, యథార్థవంతుడని ఆ ముగ్గురు ఆ కొర్నేలు కోసం సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మన జీవితాన్ని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు లోకం చేత సాక్ష్యం పొందుకోవాలి. ఆమేన్. లోకసువార్త 12వ అధ్యాయం అనుకుంటాను, అందులో ఉంటుంది మనం ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి కోసం అండి? దేవుని కొరకు. మరి కష్టం వచ్చిందనుకో, నా దేవుడు యేసు కాదని చెప్తారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది ఎలాంటిదైనా నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. అతని కొరకు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. నిజమేనా? ఈరోజు మనం ఏం పొందుకోవాలి? పొందాలా? చెప్పండి అమ్మా. కొర్నేలు సాక్ష్యం పొందాడంటే మనం కూడా సాక్ష్యం పొందితేనే మన యొద్దకు దూత వస్తుంది. ఆ సాక్ష్యం పొందాలంటే నువ్వు కొన్ని వాటిని విడిచిపెట్టుకోవాలి. నువ్వు కొన్ని వాటిని విడిచిపెట్టుకున్నప్పుడే నువ్వు ఆ సాక్ష్యాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దూత కలుసుకునే ఒక మార్గం గురించి మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఇది ఒక పేతురు ఒక మార్గదర్శిగా కొర్నేలికి దేవుడు చూపించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురు కాదు మార్గదర్శి, పేతురులో ఉన్న ఆత్మే మార్గదర్శిగా ఉంది. ఈరోజు మనకి ఏ ఆత్మ మార్గదర్శి? పరిశుద్ధాత్మే మార్గదర్శి. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నేను వీటిని అన్నింటినీ వివరించడానికి సమయం సాగదు, ముందుకు వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. కాబట్టి అన్య జాతి వారిలో సహవాసం చేయటైనను అట్టివారిని ముట్టుకొనటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియనా అని పేతురు ఏం చేస్తున్నాడు? ఆ ముగ్గురికి చెప్పి వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు అంట. హల్లెలూయా. చూసారండి, అతని హృదయం ఇంకా ఎలా ఉన్నదండి? మేము అన్యులతో కలవం, మేము మీ చెయ్యి కూడా పట్టుకోం, మీకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వం, కానీ దూత మాకు ప్రత్యక్ష ఇచ్చింది. హల్లెలూయా. దూత మాటకు పేతురు లోపడ్డాడు. ఆమేన్. ఇప్పుడు పేతురుని పిలిపించుకుని వాక్యం చెప్పించుకోమన్నాడు. ఇప్పుడు అందుకే వాక్యం చెప్పడానికి పేతురు ఆ ఇంటికి బయలుదేరాడు. హల్లెలూయా. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలు తన బంధువులను ఎవరు పిలిచాడంటండి? ఆ కోటకి ఎవరు పిలిచాడు? మరి మీ కోట ఎన్నుకుంటే ఎవరు పిలుస్తున్నారు? వచ్చి కూర్చుంటారులేండి మన సంఘం అనుకున్నారు అంతే. కొర్నేలు ఎవరు పిలిచాడో తెలుసా? అక్కడ అన్నాడు తన బంధువులను, ముఖ్య స్నేహితులంట. ఉత్తప్పుడు మాట్లాడుకోవడానికి ఉంటారు కదా, తెలుసండి? ఉత్తప్పుడు గడగడ మాట్లాడుకోవడానికి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని వారిని ఏం చేయాలి? ఎలాంటి సమయంలో ఏం చేయాలి? పిలవాలి. దేవుడు చేసిన కార్యాలు వాళ్ళకి వివరించాలి. కొర్నేలుతో దేవుడు ఏదైతే మాట్లాడాడో, దూత ఏదైతే ప్రత్యక్ష ఇచ్చిందో ఆ ప్రత్యక్ష అంతా తన బంధువులకి తన స్నేహితులకి చెప్పి వారిని ఆ కోటాన్ని పిలిచాడంట. ఆ కోటం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వాళ్ళు వచ్చేటికి సాయంకాల సమయం అయిపోయింది. ఇంచుమించు రాత్రి కాల సమయంలో ఆ కోటం జరుగుతుంది. ఇప్పుడు మన కోటం ఎప్పుడు జరుగుతుంది? హల్లెలూయా. కొర్నేలు ఇంటికి దూత వచ్చిందా? దూత వారితో మాట్లాడి పేతురు పిలిపించుకోమన్నదా? పేతురు ఏ వాక్యం చెప్పాడు ఆ వాక్యం లోబడమందా? ఇప్పుడు పేతురు ఆ ఇంటికి రాగానే అతనికి ఎలాంటి మర్యాద చేస్తాడో తెలుసా కొర్నేలు? ఇతడే నిజంగా దేవుని దూత అనుకుని అతని పాదాల మీద పడిపోతాడు. హల్లెలూయా. అంటే అసలు ఆ కొర్నేలికి అసలు పాదాల మీద పడాలని, ఇలా ప్రార్థించాలని అతనికి ఏమీ తెలియదు. కానీ అతడు చూసింది కేవలం దూతని. నువ్వు దూత ప్రత్యక్షను పొందుకుంటే
ఈ కాలపు ఏలియా ఎవరో నువ్వు గుర్తిస్తావు. హల్లెలూయా. ఈ కాలపు ఏలియా పాదాల మీద యోహాను పడినట్లుగా మీరు చూసారా? ఆమేన్. పడినప్పుడు ఆయన ఏమన్నాడు? వద్దు సుమే, నేను మీతో పాటు సహదాసుని, మీ సహోదరులో సహోదరుని అని చెప్పాడు. ఇప్పుడు పేతురు కూడా ఏమన్నాడు? వద్దయ్యా వద్దు, నువ్వు ఆరాధించు ఆ దేవునిలోనే నేను ఆరాధించు ఒక వ్యక్తిని, నేను దేవుని కాదు. హల్లెలూయా. ఈ కాలప్రోత కూడా అదే చెప్పాడు. కానీ ఈరోజు ఈ కాలప్రోతను ఏమన్నారు? అతడు దేవుడని ప్రకటించుకున్నాడని చెప్తున్నారు. హల్లెలూయా. అతను అన్నాడు, నన్ను దేవుడు అంటే నేను చచ్చిపోతాను అన్నాడు. గన్ పేర్చుకుని చచ్చిపోతానని చెప్పాడు. అమ్మే. కానీ ఇక్కడ పేతురు పాదాల మీద కొన్నేళ్ళు పడిపోయాడు. పేతురు ఏమన్నాడు? వద్దు, నీవు నేను ఆయన్ని ఆరాధించాలని చెప్పాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? కాబట్టి ఆ కోటానికి ఎవరిని పిలిచాడు? బంధువుల్ని, స్నేహితుల్ని. ఎవరంట? ప్రాణ స్నేహితులు, ముఖ్య స్నేహితులు అంటారు. ఎవరండి? కొర్నేలు యొక్క ముఖ్య స్నేహితుల్ని పిలిపించమని పిలుచుకున్నాడంట అతనే. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? పేతురు లోపలికి రాగా అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయటను, అట్టి వారిని ముట్టుకొనుటను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఆ దర్శనం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నువ్వు అతన్ని అపవిత్రుడిగా ఎంచవద్దని వచ్చింది. ఈరోజు మనం కొంతమందిని ఏం చేయకూడదు? అపవిత్రులుగా ఎంచకూడదు. అమ్మే. దేవుడు ఎన్నిక చేసిన వారిని ఎవరిని కూడా అపవిత్రులుగా ఎంచకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరం. అమ్మే. అయితే ఇప్పుడు ఏమన్నాడు? నేను ఒక గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాను. అమ్మేనంటారా? ఇప్పుడు ఏం చేశాడంట? కాబట్టి నన్ను పిలిచినప్పుడు అందుకు కొన్నేలు 4 దినముల క్రిందట పగల 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొన్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖంలో జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీ ఒప్పైకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించమని అతడు సముద్రపు దగ్గర ఉన్న చర్మ కారుడైన సీమోన్ ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పి. మళ్ళీ మొదటి ఇప్పుడు పేదరికి ఏం చేస్తున్నాడు? తన సాక్ష్య జీవితాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పినప్పుడు చివరిగా మనం చూద్దాం. అలా మనం వాక్యం చూద్దామంటే 15వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోను, సమరయలోను, అన్యుల్లోను, యూదుల్లోను, ఎవరైనా సరే ప్రతి జన్మలోనూ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన పట్ల యథార్థంగా నీతిమంతులుగా ఉన్న వారిని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మన ఎవ్వరూ కూడా ఆయన అపవిత్రుడని, అతను ముట్టుకోకూడదని అనకూడదు. దేవుడు యథార్థవంతుల్ని నీతిమంతులు ఎరిగినవాడు. హల్లెలూయా. నిజమేనండి. ఆయన ఏమంటున్నాడు? ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. అప్పుడు చెప్తున్నాడు మాట. ఆ వర్తమానం చెప్తున్నాడు, మీరు నిజంగా యేసుని గురించి తెలుసుకోండి. యేసు ఎవరో కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి. హల్లెలూయా. ఈయన ఒక్కడే. హల్లెలూయా. ఆయన పేరులోనే మనం పాపక్షమను పొందుకోవాలి. యోహాను వచ్చాడు, యోహాను వచ్చి బాప్తిస్మ ఇచ్చాడు. అయితే ఆ బాప్తిస్మ ఏంటో తెలుసా? అది మారు మనసు సంబంధమైన బాప్తిస్మ అని అక్కడ మరలా కుటుంబానికి బోధిస్తున్నాడు. ఆ రాత్రి కాల సమయంలో బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరికైనా బోధిస్తే వాళ్ళు ఏమంటున్నారు? అది చేసిన ఇది చేసిన ఒకటే. ఏంటి? అది చేసినా ఇది చేసిన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ ఇచ్చిన ఒకటే, యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ఒకటే. రెండు ఒకటి అలా అవుతాయి. అందులో పేరు లేదు, ఇందులో పేరు.
అప్పుడు పేతురు గొప్ప ప్రత్యక్షతో ఇప్పుడు బోధించినప్పుడు దేవుని ఆత్మ అక్కడ ఉన్న కొర్నేలి ఇంటి మీద అందరి మీద దిగిందంట. సహోదరాలు వింటున్నారా? ఆ ఇంటి మీద అందరికి దిగిందంటే వాళ్ళందరూ ఏకాత్మ ఏక మనసు కలిగి వారి మేడగదిలో కూడుకున్నారు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దిగొచ్చింది. మరి కొర్నేలి ఇంటి వారికి బాప్తిసం లేదు, పాపశాపం లేదు, కానీ అతడు భక్తిపరుడు. కానీ ఆ భక్తిపరుని గురించి దూత ఒక ఏమంటారు దాన్ని, నీ పట్ల ఒక బాధ్యత తీసుకుంటున్నాడు ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి నువ్వేం చేస్తావు? నువ్వు గౌరవిస్తావు. అలాగే గొప్ప బలిష్ఠమైన దూత మన పట్ల గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే నువ్వు ఎలా జీవించాలో, ఎలా రక్షణ పొందాలో, ఎలాగో నువ్వు ఏ వాక్యంలో ఉండాలో కూడా ఇదంతా ముందు నిర్ణయం ఉన్నది. కానీ నువ్వేం చేయాలి? యథార్థంగా దేవుడు వెతకాలి. అప్పుడే కొన్నేళ్ళు దర్శించిన అదే దూత నిన్ను దర్శిస్తాడు, నీ ఇంటి వారికి రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. అసలు పేతురు ఆశ్చర్యపోయాడంట. ఇదేంటి, కొంతమంది బాప్తిసాలు పొందినా పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఎవరు? బైబిల్లో ఫిలిప్పు బాప్తిస్మ ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మ ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ పొందుకున్న వారికి ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. అది బాప్తిస్మ పొందినా పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు పేతురు యోహానులు వచ్చి వారి మీద ఏం చేశారు? చేతులు ఉంచగా ఇప్పుడు వారు ఏం పొందుకున్నారు? ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి, వీరు అన్యులు, వీరికి కనీసం యొక్క రక్షణ కూడా లేదు. అయితే దేవుని ఆత్మ వారి మీదకి దిగొచ్చిందంటే నిజంగా వీరు నిజంగా దేవుని యొక్క పవిత్రులని అప్పుడు నమ్మి అప్పుడు అంటున్నాడు, వీరు తిరిగి బాప్తిసం పొందడానికి లేక వీరు జన్మించడానికి, తిరిగి జన్మించడానికి నీళ్లను ఆటంకపరచువాడు ఎవడు? హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? సత్యం ఆత్మస్వరూపుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు, సత్యస్వరూపుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆమేన్. సర్వసత్యం అంటే ఏంటి? నువ్వు వాక్యాన్ని అంగీకరించడం, తిరిగి బాప్తిసం పొందుకోవడం. ఆమేన్. కొర్నేలు ఇంటి వారే కాదు, తన స్నేహితులు బంధువులు కూడా ఆ రాత్రి కాల సమయంలో పేతురు బోధకు లోబడి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ లోబడే విధానం వారి మీదకి పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది దేవుడే. వారు పేతురు మాటకు లోబడినట్లుగా చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి ఈ రోజున ఈ కోటలో మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, కొర్నేలింటి వల్లే మనం కూడా ఏం చేయాలి? దేవుడు ఎవరి గురించి చెప్పాడో ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? ప్రవక్త ఈ వర్తమానంలో ఏం చెప్పాడంటే, సంగతుల కోసం ఈ సంగతులు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను మీ అంతకు పంపి ఉన్నాను. అక్కడ కొర్నేలుతో చెప్పాడు, నువ్వు పేతురును పిలిపించుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను నా దూతను మీ అంతకు పంపుచున్నాను. అక్కడ దూత యేసుక్రీస్తే, ఇక్కడ దూత యేసుక్రీస్తే. ఇప్పుడు చెప్పిన దూతను మనం ఏం చేయాలి? చేర్చుకుంటే, ఆయన వాక్యాన్ని మనం చేర్చుకుంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు. వాడు పేతురుని చేర్చుకున్నాడు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఏం చెప్తారంటే, పేతురు కానీ పేతురు వర్తమానం కానీ చేర్చుకోకూడదని. అలా అయితే వాళ్ళు అసలు అపోస్తుల బోధ అక్కడి నుంచి చదవకూడదు. అపోస్తుల బోధ నుంచి ఆ చివరి ప్రకటన గ్రంథం వరకు వారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకు ఉన్నది ఏంటి? 4 సువార్తలు. ఆ సువార్తలే బోధించుకుంటూ వారికి జీవించాలి. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పేతురుని పిలిపించుకో, పేతురు చెప్పిన మాట విను. వెంటనే లోబడ్డారు. కొర్నేలింటి వారు ఆ రాత్రే బాప్తిసం పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్లుగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎంత స్పష్టంగా ఉన్నా ఈనాటి జనాలు, ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దాన్ని చులకన చేస్తున్నారు. కానీ మనకున్న బలం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామం. మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామం. మనకున్న ఆదరణ ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఆమేన్. మనకున్న వాక్యం ఏంటో తెలుసా? ఈ రోజు మన యొద్దకు దూత ద్వారా పంపబడినవా. ఆమేన్. కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? కొర్నేలు వలె యథార్థంగా జీవించాలి. దూత నిన్ను కలుసుకుంటాడు. ఆమేన్. ప్రార్థనా సమయాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థించాలి, మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థించాలి. నువ్వు గంట చేసావా, అరగంట చేసావా మేము చూడం. కనీసం దేవుని సన్నిధిలో నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి.
ఉదయకాల సమయంలో 9 గంటలు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. అది అలవాటుగా మీరు మార్చుకుంటే ఒక రోజు నా దూత మీతో మాట్లాడతాడు, మీకు ప్రత్యక్షణ ఇస్తాడు, వాక్యం మీకు అర్థమైనట్లు చెప్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఈరోజు కొంత భాగాన్ని మీకు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి అలా మనం యథార్థంగా జీవించినప్పుడు ఆమె జీవితంలో ఎలాంటివి జరిగాయో మన జీవితంలో కూడా జరుగుతాయి. ఆమె దర్శనం కూడా చెప్పలేదు. ఆమెకు వచ్చిన దర్శనం, ఆ దర్శనంలో 4 వ్యక్తులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెను దర్శించినట్టు దర్శనం చెప్పి. హల్లెలూయా. ఎప్పుడది ఆపరేషన్ చేస్తున్న సమయంలో. ఇంకొక దర్శనం ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే ఆమె చంటి పిల్లవాళ్ళే మారిపోయి ఒక తెల్లని వ్యక్తిగా ఉన్న ఒక ఇంగ్లీష్ ఆయన ఎత్తుకున్నట్లుగా ఆమె చూచిందంట. హల్లెలూయా. ఆమె చిన్న పిల్లగా మారిపోయి ఆ తలకు కూడా ఆమె కనబడుతుందంట. ఏంటది? బోడిగుండు చేసినట్లుగా ఆమె చెప్పిన కలలో దర్శనాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. వింటున్నారా? రీసెంట్ గా ఆమెకి 10 మంది కన్యకులు ఉంది కదా, 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారి గురించి ఆ దర్శనం కూడా ఆమె పొందుకున్నది. హల్లెలూయా. కానీ మార్పు అనేది ఏం కావాలి? ఇంకా ప్రార్థన ద్వారా మనం మారాలి, మన మాటలు మారాలి, మన స్థితి మారాలి, మనం ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా దేవుని కొరకు ఏదో చేస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల ఆయన కృప చూపుతాడు. కాబట్టి ఈ రోజున వాక్యం అంతా మాట్లాడుతుంది. కొర్నేలు యథార్థంగా ప్రతిది కూడా దేవునికి చేశాడు. ప్రవక్త అంటున్నాడు అతడు ప్రతి దాంట్లో నమ్మకం ఉన్నాడంట. అందుకే దూత ఆ ఇంటిని దర్శించింది. కాబట్టి ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి గృహాలని దేవుడు దర్శించింది. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ గృహాన్ని దర్శించాలా? నీ ఇంటి వారికి మార్మన్స్ కావాలా? నీ ఇంటి వారికి రక్షణ కావాలా? నీ ఇంటి వారికి పరిశుద్ధాత్మ కావాలా? వారు ఒకవేళ జీవించకపోయింది, నీవు జీవించు, నీ బట్టి నీ కుటుంబం మార్పులోకి వస్తుంది. హల్లెలూయా. మొదట మనం జీవించి చూపించాలి. ప్రవక్త అంటాడు దీనికి కోణం ఏం చెప్పాడంటే, అబ్రాహాము దశమభాగం చెల్లించినప్పుడు అబ్రాహాం ఎన్నిలో ఎవరున్నారంట? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి ఎవరు వచ్చారు? 12 మంది. ఆ 12 మంది గోత్ర కథలు వచ్చారు. అందులో లేవి గోత్రం గురించి చెప్తున్నాడంట. హల్లెలూయా. లేవి గోత్రికుడు అబ్రాహాము నడువులో ఉండి అతనికి దశమభాగం చెల్లించాడంట. ఒక దినాన ఆ లేవి గోత్రికుడే ఆ దశమభాగం తినడానికి యోగ్యుడయ్యాడంట. వింటున్నారా? కాబట్టి నీ నీతి కార్యాలు, ధర్మ కార్యాలు నీ బిడ్డలు రక్షిస్తాయి. నిజమేనండి, వాస్తవం. ఎక్కడి నుండి చేయాలి? వాక్యంలో ఉండి చేయాలి. వాక్యం వెనపోడు నువ్వు చేసినా దానికి ప్రతిఫలం లేదు. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ఈరోజు ఈ కూటం కూడా రికార్డ్ అయిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కూటంలో దేవుడు నీతో మాట్లాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఆ కొర్నేలు ఇంటిని దర్శించిన అదే దేవుడు ఈ రోజు ఈ రాత్రి మీ గృహాలను కూడా దర్శించునుగా, మిమ్మల్ని దర్శించునుగాక. ఆ దూత మిమ్మల్ని దర్శించి మీ కుటుంబానంతా మార్పులోకి తెచ్చునుగాక. ఆ రాత్రే ఆ కుటుంబం అంతా మారిపోయిందండి. ఆ కొర్నేలు ఇంటి వారు ఆ రాత్రే బాప్తిజం పొందుకున్నారు. ఇంకా నీ బిడ్డలు బాప్తిజం పొందట్లేదు. కారణం నువ్వు ఇంకా దేవుని అడగట్లేదు. వాళ్ళే పొందుకుంటారులే, వాళ్ళు పొందుకుంటారు. నీ ప్రార్థన బలం ఉండాలి. హల్లెలూయా. వారు పొందుకునేంత వరకు కూడా నీకు ప్రార్థన చేయాలి. నువ్వు గట్టిగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక రోజున అట్టి రేటు ఇంట్లో చిన్న కూడిక జరుగుతుంది. ఆ కూడికలో ఏం జరిగింది? ఆ కూడికలో జస్ట్ ఏమి కాదు, మాట్లాడుతున్నాడు, కొన్ని విషయాలు చెప్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? కొన్ని విషయాలు చెప్తుండగా ఏం జరిగింది? ఆత్మ వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాడు, ఓ అట్టిరేట్ నీకేం కావాలి? అట్టిరేట్ ఏమడుగుతుంది? ఆ ఇంటికి స్వస్థత అవసరం, డబ్బులు అవసరం, ఆ పేద ఇల్లే. కానీ ఆమె అడిగింది ఏంటో తెలుసా? ఆమె నా కుమారుల యొక్క రక్షణ కొరకు. హల్లెలూయా. వెంటనే ప్రవక్త పలకగా ఆ కుమారులు మారు మనసు పొందుకున్నారంట. ఎందుకంటే అటువంటి విశ్వాసం ఆ తల్లి కలిగి ఉంది. ఆ సమయంలో నా కొడుకులు కలెక్టర్లు అవ్వాలండి, డాక్టర్లు అవ్వాలని అని ప్రార్థన చేసినా అవునేమో, నాకు పెద్ద డబ్బులు కూడా కావాలని అడిగినా అవునేమో. కానీ ఆమె కొడుకు ఎందుకు తెలుసా? నా కొడుకులు ప్రయోజకులు కాకపోయినా పర్లేదు, నీ రాజ్యానికి వారసులు కావాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ప్రయోజకులు అవ్వాలని చూస్తారు. నిజమే, ఈ లోకంలో ప్రయోజకులు అవుతారు, ధనవంతులు అవుతారు, ఉన్నత అధికారంలో ఉంటారు. కానీ
ఆ రాజ్యాన్ని మాత్రం చాలలేదు. మొదట ఆ శతాధిపతి నడిచిన మార్గంలో నువ్వు నడిస్తే, నీ కుటుంబం నడిస్తే, ఆ శతాధిపతిని దర్శించిన అదే దేవుడు, అతను ఉన్న సాక్ష్యం, అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. దేవుడి ఈ వాక్యం ద్వారా నీ హృదయాలను దీవించిన కాక. ప్రార్థిద్దామండి, ప్రార్థిద్దాం. హల్లెలూయా. ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థిద్దామండి. తండ్రి, కొర్నేలు దర్శించడానికి కారణం, కొర్నేలు ఒక భక్తిపరుడని, యథార్థవంతుడని, అతడు నీ విషయంలో నమ్మకంగా ఉన్నాడని, ఒక దూతగా నీవు దిగొచ్చి అతను దర్శించావు. ఒక రోజున పేతుడు తన ఇంటికి పిలిచి కూడికి ఏర్పాటు చేశాడు. ఓ బంధువులు, స్నేహితులు పిలిపించాడు ప్రభువా. ఆ కూడికలో పేతురు వాక్యం వారు విన్నారు ప్రభువా. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ప్రభువా. దేవా, వారు ఆత్మతో నింపబడి ఆ యొక్క పేతురు చెప్పిన అదే పరలోకపు తాలపు చెవిని వారు ఉపయోగించారు ప్రభువా. ఈ రోజు కూడా మేము ఆ పరలోకపు తాలపు చెవిని కలిగి ఉన్నాం. ఇక్కడ కలిగిలోని కొంతమంది వ్యక్తులు ఉన్నారు ప్రభువా. దేవాతో మీరు మాట్లాడండి, ఆ తాలపు చెవిని కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థించండి. సర్వోన్నతుడు గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఇదే నా తండ్రి, మరొకసారి నీ సన్నిధానం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కుడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నువ్వు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు తండ్రి. ఈ రోజున ప్రభువా, నువ్వు కొద్దిసేపు మాతో మాట్లాడి ఉన్నావు. నీ స్వరంలో వినిపింప చేసావు ప్రభువా. ఆ కొర్నేలు ఎంత యథార్థంగా ఉన్నాడు, ఓ భక్తిపరుడుగా ఉన్నాడు. ఆ మధ్యాహ్న కాలం 3 గంటల సమయంలో అతను ప్రార్థిస్తున్నాడు. పేతురేమో 12 గంటల సమయంలో ప్రార్థిస్తున్నాడు ప్రభువా. ఓ మా జీవితంలో కూడా ఆ ప్రార్థన నెరవేర్పు జరగాలి ప్రభువా. ఓ మధ్యాహ్నం 3 గంటలకి, ఓ మధ్యాహ్నం 12 గంటలకి, ఉదయం 9 గంటలకు మేము ప్రార్థించము కాక ప్రభువా. సహాయం చేయండి ఈ రోజున ప్రభువా. ఓ ఏ గృహమునైనా నువ్వు దర్శించకపోతే ఈ రాత్రి మీరు వారిని దర్శించండి. ఓ వారి బిడ్డలు వారి మనసు పొందకపోతే ప్రభువా, ఈ రాత్రి వారిని మీరు దర్శించండి ప్రభువా. ఓ ఆ యొక్క కొర్నేలు యొక్క స్వభావం కలిగి మీరు జీవించడానికి సహాయం చేయండి. అతని కొరకు ఆ 3 సాక్ష్యం ఇస్తున్నారు. ఈ రోజున మా కొరకు ఇంతలో సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా. మీరు నా కొరకు సాక్షులు ఉంటారని చెప్పాం. ఇది నా సహోదరు చెప్పిన సాక్ష్యం విన్నాం ప్రభువా. నిజమే ప్రభా, మీ జీవితంలో మీరు చేసిన మేలుకే వందనాలు తండ్రి. ప్రభు, ఇంకా నువ్వు వారి కుటుంబానికి రక్షణ దయచేయండి దేవా. మరి ముఖ్యంగా ఒక చిన్న అవసరం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అది నీకు అది చాలా చిన్నది ప్రభువా. దేవా, మాకు అది విలువైనది నాయన. మరి ముఖ్యంగా మాకు అత్యయోఫ్ అనే గృహాలు మాకు ఇచ్చావు. అలాగే ఆ సహోదరికి ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒక గృహం అనుగ్రహించబడును గాక ప్రభువా. ఆమె ఆశను నెరవేర్చండి దేవా. నీ సన్నిధి తోడుకొచ్చామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన సరి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొంచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ ఈ కూడికి ఏర్పాటు చేస్తున్న సహోదరికి, కూడి వచ్చిన మీ అందరికీ, ఈ కుటుంబాలకు ఆ దూత ప్రత్యక్షత దేవుడు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు. మరి దయచేసి ఏమన్నా కూర్చొని వెళ్ళి చేయనమ్మా.